ఇప్పటి వరకు ఓన్లీ కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటివి 28,000 కోట్లు తేలాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆఖరికి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి డైట్ ఛార్జెస్ పెండింగ్. చిక్కీలు ఏదో గొప్పగా చెప్పుకున్నాడు, చిక్కీల బిల్లులు పెండింగ్. హాస్పిటల్స్ మీకు ఒక విషయం చెప్తాం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ బిల్లులు ఎంత పెండింగ్? 6,000 కోట్ల రూపాయలు పెండింగ్. మన సంవత్సరం కొనే మందులు అప్రాక్సిమేట్ గా 600 నుంచి 800 మధ్యలో ఉంటాయి. ఇప్పుడు చెప్పండి 6,000 కోట్లు అంటే ఆయన ఏం చేసిపోయాడని? బిల్లులు కట్టాడా? అఫీషియల్ గా ఇస్తున్నాం మేము మీకు ఫిగర్. ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో 6,000 కోట్ల పైన పెండింగ్ ఉంది. మరి మందులు కొన్నావు, ఇవ్వలేదు, సప్లైలు ఆపేశారు మొత్తం అందరూ. ప్రతి డిపార్ట్మెంట్ కోడిగుడ్లు. నా నంబర్ ఏమో 20 ఏండ్ల నుంచి ఉన్న నంబర్ ఇది. నాకు ప్రతిరోజు శాసన మండలిలో చెప్పా, 400 మంది 500 మందిని ప్రతిరోజు చూస్తున్నా. వీళ్ళెవరు రాజకీయ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు, ఇంకోరు కాదు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల జీతాల భత్యాలు ఆపేసినవి, ఎర్న్ లీవ్స్ ఆపేసినవి, పెన్షన్లు ఆపేసినవి, ఇవన్నీ అర్థం చేసుకుని సరిదిద్దడానికి టైం పడుతుంది, కానీ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా ఇంకా 1 రోజులు వాస్తవ పరిస్థితి రావడానికి అయితే పడుతుంది. ఇప్పుడు చూపించినటువంటి అప్పు 9,75,000 కోట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. మేమేదో 12 లక్షల కోట్లు చెప్పామంటే అయినా అవ్వచ్చు 12 లక్షల కోట్లు, ఆశ్చర్యం ఏం లేదు. కేంద్రం నుంచి 5,000 కోట్లు వస్తే ఇది నేను 1,00,000 చిల్లర కోట్లు నువ్వు పెండింగ్ పెట్టావని చెప్తాను. అదెవరు తీరుస్తారు? నా జోబులోకి వస్తాయా? నా ఖజానాలోకి వస్తాయా? ఈ రోజు వాస్తవం ఎంతలో ఉన్నారు, ఈ నిమిషంలో ఎంత మైనస్ లో ఉన్నారు అనేటువంటిది అడగండి. డెఫినెట్ గా అది -9,000 -12,000 కోట్లు ఉంటది. కరెక్ట్ గా ఫిగర్ చెప్పలేకపోవచ్చు, కానీ నువ్వు చెప్పినట్టు పాజిటివ్ లో ఏం లేదు. ఈ రోజు ఈ సంవత్సరం గడవడానికి ఎంత కావాలి అనేది శాసన మండలిలో నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను, శాఖల వారీగా చెప్పాము. ఏదో అకౌంట్లోకి వస్తే వచ్చినంత మాత్రంలో నువ్వు ఇయ్యాల్సిన వాడికి డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా, మరీ ముఖ్యంగా ఆర్థిక అరాచకం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎకానమీని చంపేశాడు. దాంతో మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా రీస్టార్ట్ చేస్తాం, రీబిల్డ్ చేస్తాం.